పెట్రోల్ కొరత వస్తుందనే వదంతులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెగించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నం కావడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ కొరతపై వదంతులు వచ్చాయి. అయితే ఈ పరిస్థితి ఇలా ఉండగానే మరోవైపు ప్రభుత్వం మరియు డీలర్లు మాత్రం మరొక విధంగా ప్రకటన చేశారు. తెలంగాణలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసింది తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్. తప్పుడు ప్రచారాల కారణంగా బంకుల వద్ద రద్దీ పెరిగి విక్రయాలు 3 రెట్లు పెరిగాయని, దీంతో కొన్ని చోట్ల తాత్కాలికంగా నిల్వలు తగ్గుతున్నాయని తప్ప అస్సలు కొరత లేదని తెలిపింది. పెట్రోల్ కొరత రాబోతుంది అంటూ ప్రచారం, బంకుల దగ్గర వాహనాల రద్దీ పెరగడంపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. ఇక నగర వ్యాప్తంగా ఎన్నో హాస్టళ్లు ఉన్నాయి. గ్యాస్ కొరత వల్ల హాస్టళ్లలో ఉండేవారు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే నగరంలోని పలు హాస్టళ్లు టీ, కాఫీ, ఇతర అదనపు ఆహార పదార్థాలను సర్వ్ చేయమని ప్రకటించాయి. గ్యాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మళ్లీ వాటిని అందిస్తామంటూ ప్రకటన చేశాయి. హైదరాబాద్ లో ఒక మధ్య తరహా హోటల్ దాదాపుగా 500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది. ఇప్పుడు వీరి ఉపాధికి ఆటంకం కలగనుంది. ఇలా గ్యాస్ కొరత వల్ల అనేక రంగాలు కుదేలు కానున్నాయి. ఇప్పుడు మనతో జాతీయ అంతర్జాతీయ రెడ్డి సంఘం నాయకులు ఎర్రమాద సత్యనారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. సత్యనారాయణ రెడ్డి గారు చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ రాజధాని హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత ఎలా ఉంది? అందరికీ నమస్కారం. పెట్రోలు డీజిల్ కొరతకు కారణము గల్ఫ్ వారు కాదండి. గల్ఫ్ వారు కారణం కాదు, అమెరికా కారణం కాదు, ఎవరు కారణం కాదండి. భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ప్రధాన కారణం ఏంటంటే వారి అత్యాశ. కేంద్ర ప్రభుత్వము ఎంతో కష్టపడి యుద్ధ మేఘాల మధ్యలో బాంబులు పడుతున్నా సరే పెట్రోలును గత 20 సంవత్సరాలుగా ఇరాన్ నుంచి, రష్యా నుంచి ఎంతో కష్టపడి భారతదేశానికి తీసుకొస్తుంటే ఈ ముఖ్యమంత్రులు మాత్రము వీరు ఎలాంటి పెట్టుబడి లేదండి. వీళ్ళకు కేవలం ట్యాక్సుల మీద ట్యాక్సులు, రాష్ట్ర వ్యాప్తంగా ట్యాక్సులు వేస్తూ జనాలను నానా అవస్థల పాలు చేస్తున్నారు. వీళ్ళు కేవలం భారతదేశంలో ముఖ్యమంత్రులు, రాష్ట్రాలు మాత్రమే ఈ పెట్రోల్ కొరతకు కారణం అండి. ధన్యవాదాలు.